హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో ముందుగా మీ అందరికీ పండగ శుభాకాంక్షలు అండి. సో అయితే నిన్న ఐ కుడ్ నాట్ డూ ద లైవ్ స్ట్రీమ్, ఫెస్టివల్ ఇది కదా. సో ఐ వాజ్ అవే ఫ్రమ్ హోమ్ అనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు మార్కెట్స్, ఈరోజు మార్కెట్స్ ప్రైస్ యాక్షన్ చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. క్లియర్ కట్గా ఒక సైడ్ వేస్, ఒక ఎగ్జాషన్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట అండి. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో, 2 క్యాండిల్ స్టిక్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ ప్యాటర్న్‌ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ట్వీజర్ టాప్ అంటారనమాట అండి. క్యాండిల్ స్టిక్ పరిభాషలో దీన్ని ట్వీజర్ టాప్ అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంచుమించు 2 క్యాండిల్స్ యొక్క టాప్ ఇంచుమించు ఒకే దగ్గర అనమాట అండి. 22,115, 22,124 రైట్. సో అందువల్ల మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దట్ ఈజ్ నౌ యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ అనమాట. ఒకవేళ ఎవరైనా షార్ట్ పొజిషన్స్ తీసుకొని ఉంటే కనుక, సో నిన్న ఏదైతే హై ఉందో అండ్ ఈ రోజు హై ఏదైతే ఉందో, సో ఆ లెవెల్ అనమాట అండి. సో దట్ ఈస్ గోయింగ్ టు బి 22,120. ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉందన్నమాట అండి. అండ్ అట్ ద సేమ్ టైం సపోర్ట్ కూడా బ్రేక్ అవ్వట్లేదని చెప్పాలన్నమాట అండి. సో మార్కెట్ నౌ ట్రాప్డ్ అగైన్ ఇన్ సమ్ న్యూ జోన్ అనమాట అండి. రైట్, మీరు చూసుకుంటే అయితే బట్ ఇట్ ఈస్ స్లోలీ క్రాసింగ్, ఒక్కొక్క జోను క్రాస్ చేసుకుంటూ అంచెలంచెలుగా వెళ్తాం అయితే జరుగుతుందన్నమాట అండి. బట్ కానీ ఇది కన్సాలిడేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చెప్పడం కష్టం అనమాట అండి. ప్రీవియస్గా కూడా చాలా కన్సాలిడేషన్ అయింది, అయితే బ్రేక్అవుట్ అయ్యి వండర్ఫుల్గా వెళ్ళిపోవడం జరిగింది కదా. సో అయితే కన్సాలిడేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే దీస్ ఆర్ ద లెవెల్స్ అనమాట అండి. సో నిఫ్టీ ఇఫ్ ఇట్ బ్రీచెస్ 21,980 రైట్, సో 22,000 కిందకి వెళ్తే కనుక సో వీక్నెస్ ఉందన్నమాట అండి. 21,900 దాకా వెళ్ళి పాసిబిలిటీ ఉంది, గ్యాప్ ఫిల్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉందన్నమాట అండి. సో ఎందుకంటే గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది స్టిల్ ఇట్ హ్యాస్ టు బి ఫిల్డ్ అనమాట అండి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు అనమాట. సో ఆ గ్యాప్ అనేది ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా సో న్యూ లైఫ్ టైమ్ హై, సో ఎవ్రీడే లైఫ్ టైమ్ హై లాగా ఉందన్నమాట అండి మార్కెట్ తోటి. సో దట్ ఈస్ 22,125, 22,125 రైట్. సో 22,125 లెవెల్ దాటితే కనుక సో మనకి అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కానీ సో కొంచెం సెల్లింగ్ కొంచెం రైట్ ఎగ్జాషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ చిన్న రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఈ కన్సల్టేషన్ తర్వాత ఏదైతే మనం టార్గెట్ అనుకున్నామో రైట్, సో ఆల్రెడీ ప్రీవియస్గా నేను షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్, ఒక 1% టార్గెట్ రావచ్చు అని చెప్పి బ్రేక్అవుట్ అయిన తర్వాత సో ఆ టార్గెట్ అయితే రీచ్ అయిపోవడం జరిగింది రైట్. నిన్న ఆల్రెడీ ఆ టార్గెట్ వచ్చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంచుమించు అదే లెవెల్లో ప్రైస్ అయితే మీరు చూడొచ్చు అనమాట రైట్. సో కన్సల్టేషన్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది, ఇంచుమించు ఆ రేంజ్ కూడా అయిపోయింది. సో మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి లోయర్ హై లోయర్లో కంటిన్యూ అవుతుందా, ఆర్ ఇంపార్టెంట్ లెవెల్ ఇంకా మేజర్ లెవెల్ అనమాట అండి, దట్ ఈస్ 21,500 లెవెల్ అనమాట. అక్కడ ఒక మేజర్ క్రూషియల్ సపోర్ట్ అయితే ఉందన్నమాట అండి రైట్. సో ఐ డోంట్ థింక్ సో అంతవరకు ఫాల్ అయితే ప్రజెంట్ సినారియోలో మార్కెట్ మన ఇండియన్ మార్కెట్కి వస్తే కనుక. బట్ కానీ అగైన్ ఎస్కలేటింగ్, మిడిల్ ఈస్ట్లో కొంచెం జియో పొలిటికల్ ఇష్యూస్, మళ్ళీ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కొంచెం ఎస్కలేట్ అవుతున్నాయి అనమాట అండి. అవైనా కొంచెం ఫర్దర్గా ఇంకా పెరిగి సో అక్కడైనా ఇంకా అన్సర్టెనిటీస్ ఎక్కువ అయితే మాత్రం మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్లో మాత్రమే ఉండడం జరిగింది. ఈవెన్ దో మనకి చాలా ఇంట్రాడేలో మూమెంట్ కనిపిస్తుంది కానీ బట్ కానీ సో ఇట్ ఈస్ అగైన్ ఫార్మింగ్ ఏ ఛానల్ అనమాట అండి. దట్ ఈస్ 47,000 అండ్ 48,500 రైట్. సో ఈ 1,000 పాయింట్స్ రేంజ్లో, 1,100-1,500 పాయింట్స్ రేంజ్లో మాత్రమే ప్రైస్ యాక్షన్ అయితే ఉంది. ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ క్లాసికల్ డోజీ ప్యాటర్న్ అనమాట అండి. సో ఇంచుమించు ఎక్కడైతే ఓపెన్ అయిందో ఇంచుమించు అక్కడే క్లోజ్ అవ్వడం జరిగింది. సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి. అయితే బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక, అంటే ఇంట్రాడే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి షార్ట్ టర్మ్ లెవెల్స్ చూడాలంటే కనుక 48,000 అనమాట అండి. ఇట్ షుడ్ నాట్ బ్రీచ్ 48,000. బ్రీచ్ అయితే కనుక సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్ అనమాట అండి. సో అదేవిధంగా 48,300 దాటితే కనుక సో మనం బుల్లిష్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. బట్ క్లియర్ కట్గా కైండ్ ఆఫ్ డోజీ ఇండెసిషన్ అనేది సో క్లియర్గా కనిపించింది. ఆర్ఎస్ఐ స్లోలీ కమింగ్ డౌన్ అనమాట అండి. అయితే స్ట్రెంత్ తగ్గుతుంది అనేది క్లియర్గా మనకు ఆల్రెడీ ముందే మనం డిస్కస్ చేసాం కదా. స్ట్రెంత్ అయితే బయింగ్ ఉంది కానీ బట్ అంత స్ట్రాంగ్గా లేదని మనకు తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూ వచ్చాం ప్రీవియస్గా చాలాసార్లు రైట్. అండ్ కమింగ్ టు ఎఫ్ఐడిఏ యాక్టివిటీ చూస్తే కనుక ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. 656 కోట్లు ఎఫ్ఐఎస్ బై చేయడం జరిగింది, 370 కోట్లు డిఐఎస్ సెల్లింగ్ చేయడం జరిగిందనమాట అండి రైట్. సో ఈ విధంగా నెట్ ఇన్స్టిట్యూషన్స్ బయ్యింగ్లో ఉన్నారన్నమాట అండి. సో దట్ ఈస్ డామినేటెడ్ బై ఎఫ్ఐఎస్. అయినా కూడా 65 పాయింట్లు నెగిటివ్గా నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది రైట్. అండ్ కమింగ్ టు నిఫ్టీ 50లో అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక 34 కంపెనీస్ ఆర్ డిక్లైనింగ్. సో 34 కంపెనీస్ నెగిటివ్గా ఉన్నాయన్నమాట అండి. నిఫ్టీ 500లో 300 కంపెనీలు తగ్గి 200 మాత్రమే పెరగడం జరిగిందనమాట అండి. ఓకే, సో ఓవరాల్ ఇలా చూస్తే కనుక మీరు
సో కొంచెం స్ట్రెంత్ అయితే నిఫ్టీ 50లో కానీ 500లో కానీ కొంచెం వీక్నెస్ ఉంది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ సైడే, సెల్లింగ్ సైడే మనకి క్లియర్‌గా కనిపిస్తుందనమాట. రైట్. అలాగని చెప్పి పానిక్ అది ఎక్కడా లేదు. ఇండియా విక్స్ హ్యాపీగా నార్మల్ లెవెల్స్‌లో ట్రేడ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఎ గుడ్ సైన్ అనమాట. అయితే ఈరోజు డౌ అండ్ డాక్స్ బోత్ ఆర్ ఇండికేటింగ్ నెగెటివ్ స్టార్ట్ అనమాట అండి. చాలా నెగెటివ్ స్టార్ట్ అనేది ఇండికేట్ చేస్తున్నాయనమాట. సో డాక్స్ ఇట్‌సెల్ఫ్ మీరు చూడొచ్చనమాట. ఇన్‌ఫాక్ట్ డాక్స్ యాక్చువల్‌గా 0.3% నెగెటివ్‌గా ప్రెజెంట్ అయితే ట్రేడ్ అవుతుందనమాట అండి. సో డౌ ఈజ్ ఆల్సో ఇండికేటింగ్ నెగెటివ్ స్టార్ట్ అనమాట. ఇన్‌ఫాక్ట్ ప్రీవియస్‌గా కూడా నెగెటివ్‌గానే క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అవుతాయన్న దాన్ని బట్టి సో రేపు మన మార్కెట్స్‌లో రియాక్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూద్దాం ఒకసారి. రైట్. మెటల్స్, మీడియా అవి కొంచెం పాజిటివ్ గ్రీన్‌లో ఉన్నాయి. బట్ కానీ లుక్ ఎట్ దిస్ ఐటీ, రియాలిటీ రీసెంట్ టైమ్‌లో రియాలిటీ వండర్‌ఫుల్‌గా పెరిగింది కదండీ. నార్మల్ కొంచెం 1.6% దాకా కొంచెం కూల్ ఆఫ్ వచ్చింది. ఐటీలో కూడా కొంచెం కూల్ ఆఫ్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్. సో ఈ విధంగా సెక్టర్స్ రొటేషన్ ఫాస్ట్‌గా జరుగుతుంది అనమాట అండి. కొన్ని సెలెక్టెడ్ సెక్టర్స్‌లో ఈరోజు కూడా మంచి మొమెంటమ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను అనమాట అండి. సెక్టర్స్‌లో జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి మనం ఇన్వెస్ట్ చేస్తే గనక ఇట్ విల్ బి గుడ్ అనమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఏవైతే లాస్ట్ వీక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామో జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ అనమాట అండి. సో కీప్ ఇట్ ఇన్ యువర్ రాడ్. గుజరాత్ గ్యాస్ ఈజ్ రియల్లీ డూయింగ్ వెరీ వెల్. సో రిమైనింగ్ స్టాక్స్ ఇంకా కొన్ని స్టాక్స్ బ్రేక్అవుట్ రాలేదు. కొన్ని స్టాక్స్ ఇంకా మనకి కన్ఫర్మేషన్ రాలేదనమాట అండి. ఓకే. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది, ఈ వీక్‌కి ఫస్ట్ స్టాక్ వచ్చి జేకే పేపర్ అనమాట అండి. జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ అనమాట అండి. సో అయితే ఇంకా బ్రేక్అవుట్ అయితే రాలేదు. బట్ కానీ ముందే నేను మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇట్ కెన్ గివ్ బ్రేక్అవుట్ అండ్ ద కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్. రైట్. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ అవి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ అయితే కనుక సో ఒక వండర్ఫుల్ మూవ్ అనేది మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. ఇది వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. 440 దాటితే కనుక సో ఇందులో మొమెంటం వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట అండి. అదేవిధంగా కొన్ని స్టాక్స్ లైక్ ఐఓసీ దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ అనమాట అండి. సో ఆల్రెడీ ప్రీవియస్‌గా మన ఛానల్‌లో చాలాసార్లు దీని గురించి డిస్కస్ చేసాం. మంచి ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చిందని డైలీ టైమ్ ఫ్రేమ్‌లో నేను షేర్ చేయడం జరిగింది. సో ఫ్లాగ్ టార్గెట్స్ కూడా వచ్చేయడం జరిగింది. అండ్ లాంగర్ టైమ్ ఫ్రేమ్‌లో సో టార్గెట్ చూస్తే చాలా క్రేజీగా ఉందన్నమాట అండి. సో మీరు చూడొచ్చనమాట. మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే కనుక ఇదైతే డెప్త్ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ 50% అండి. రైట్. సో అంటే లైక్ 100 నుంచి 50% అంటే లైక్ 150 దాకా ప్లస్ ఇంకా ఎక్కువే. రైట్. సో ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయన్నమాట అండి. సో సారీ 50 కాదు లైక్ 50% అండి. రైట్. ఓకే. సో అందువల్ల సో అక్కడ లెవెల్ నుంచి ఇంకా 50% రిటర్న్ పైనే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి సో ప్రైస్ అయితే చాలా టార్గెట్స్ వండర్ఫుల్‌గా 180+ ఆ లెవెల్‌లో ఉన్నాయన్నమాట అండి. రైట్. ఓకే. సో అందువల్ల దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి. సో ఆల్రెడీ 150 లెవెల్ అయితే అబౌట్ టు క్రాస్ అనమాట. బట్ యాస్ పర్ అవర్ రేంజ్ క్యాలిక్యులేషన్ టార్గెట్ సమ్‌వేర్ 180 లెవెల్స్ దాకా కూడా వచ్చినా మనం ఆశ్చర్యపోకూడదనమాట అండి. బట్ ఇది ఇప్పుడు ఎంటర్ అవ్వడం కాదనమాట అండి. ఆల్రెడీ ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే ఇఫ్ యూ ఆర్ ట్రైలింగ్ యువర్ స్టాప్ లాస్ ద కైండ్ ఆఫ్ రిటర్న్స్ వీ కెన్ జనరేట్, ఎలాంటి రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు అనేది అండ్ ప్యాటర్న్స్ మనం కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి ఇలా మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం. లుక్ ఎట్ దిస్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అండ్ లుక్ ఎట్ దిస్ వాల్యూమ్ జంప్. రైట్. దట్ ఇండికేట్స్ అనమాట అండి. సో లుక్ ఎట్ దిస్ వాల్యూమ్ అక్యుములేషన్, వాల్యూమ్ జంప్ చూడండి. సో సంబడీ ఈస్ అగ్రెసివ్‌లీ యాడింగ్ అనమాట అండి. ఎందుకంటే బీయింగ్ పిఎస్యు అండ్ డివిడెండ్ ఈల్డ్ ఉన్న స్టాక్ ఇప్పుడు ఎందుకంటే లైక్ మార్కెట్ ఎంత పీక్ వెళ్ళేసరికి ఇది కూడా ఈ పాయింట్ కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో మీ అందరికీ తెలుసు అనమాట అండి. సమ్వేర్ 100 దగ్గర కూడా మనం డిస్కస్ చేసాం. ఆల్రెడీ వీఆర్ సిట్టింగ్ ఆన్ 40% ప్రాఫిట్ అనమాట అండి. అండ్ స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ అనమాట డిస్క్లైమర్. ఓకే. రైట్. సో ప్యాటర్న్స్ యొక్క ఇంపార్టెన్స్ అదనమాట అండి. సో వండర్ఫుల్‌గా సో మంచి డివిడెండ్ ఈల్డ్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మార్కెట్‌లో ఇంకా అన్ని స్టాక్స్‌లో అయిపోయినాయి. స్మాల్ క్యాప్ ఇవన్నీ అయిపోయింది. లార్జ్ క్యాప్ క్వాలిటీ డివిడెండ్ ఈల్డ్ ఉన్నది. సో పిఎస్యు సో ఓవరాల్‌గా అన్ని టైల్మెంట్స్ మిగతా అన్నీ కూడా ఫేవరబుల్‌గా ఉన్నప్పుడు సో వాల్యూ ఎక్కడుందా అని వెతుకుతారండి మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ కూడా. సో ఇది సమ్వాట్ సేఫ్ కదా అని చెప్పి అల్టిమేట్లీ దే విల్ బి జంపింగ్. రైట్. సో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్‌లో ఓవరాల్‌గా చాలా స్టాక్స్‌లో మొమెంటమ్ అయితే కనిపించిందనమాట. లైక్ బీపీసీఎల్ కానివ్వండి, సమ్ అదర్ స్టాక్స్. రైట్. ఓకే అండి. చాలా సెలెక్టెడ్ పాకెట్స్‌లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనిపించింది. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అనమాట అండి. ఏంటి ఆ మైల్ స్టోన్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంతమంది తీసుకున్నారో చాట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఐపీఓలో ఎంతమంది మీరు ఎల్ఐసి స్టాక్స్ మీకు వచ్చాయనేది చాట్లో ఒకసారి పెట్టండి. ఓకే. సో ఐపీఓ లిస్టింగ్ ప్రైజు ఇప్పుడు ఈరోజు రావడం జరిగిందనమాట అండి. ఆఫ్టర్ 20 మంత్స్. రైట్. ఒక 20 నెలల తర్వాత 20 మంత్స్ తర్వాత రైట్ 610 రోజుల తర్వాత ఇప్పుడు లిస్టింగ్ ప్రైస్‌కి రావడం జరిగింది. కెన్ యూ ఇమాజిన్? సో
అందువల్ల ఏంటంటే లిస్టింగ్ రోజు ఎగబడి కొనడం కాకుండా లిస్టింగ్ గెయిన్స్‌తో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొచ్చేస్తే వెల్ అండ్ గుడ్. లేదు మంచి కంపెనీ కదా! మంచి కంపెనీ కదా! అని అక్కడే ఉండిపోతే వి ఆర్ గోయింగ్ టు స్టక్ అప్ అనమాట. రైట్? అలా కాకుండా లెట్ అస్ సే మన ఛానెల్ ఎవరైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారో ఎప్పుడైతే మొమెంటమ్ వచ్చిందో నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఇన్సూరెన్స్ బిజినెస్. ఇన్సూరెన్స్ ఈ సెక్టర్ ఈ క్వార్టర్‌లో పికప్ అవుతది. మన టాక్స్ గురించి దాని గురించి అయన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కదా! సో, అప్పుడు బ్రేకౌట్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసాం. 20% సమ్‌వేర్ టార్గెట్ అనుకున్నాం. బట్ కానీ వే అబోవ్ దట్ ఈవెన్ ప్రీవియస్ ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో లైఫ్ టైమ్ హై అనమాట అండి అది. దట్ ఈస్ ఐపీఓ డే హై ప్రైస్ అనమాట. దట్ ఈస్ 900 ప్లస్ అనమాట అండి. ఓకే. 912 అనమాట అండి. సో, 912కి దగ్గరలో ఇంచుమించు ఉండడం జరిగింది. ఐ థింక్ ఈరోజు ఇంట్రాడేలో 900 అనమాట. ఒక 12 పాయింట్స్ అనమాట అండి. నౌ ఇట్ కంప్లీట్స్ దట్ కైండ్ ఆఫ్ రైట్ ప్రైస్ రేంజ్ అనమాట అండి. ఓకే. రైట్. జస్ట్ ఫర్ లెర్నింగ్ పర్పస్ ఐఎమ్ షేరింగ్ ఫ్రెండ్స్. అంటే మీరు అలాగా సో స్టాకు లక్కీలీ ఇట్ రీబౌండెడ్ అట్లీస్ట్ 20 మంత్స్‌లో పైకి రావడం జరిగింది. ఒక్కొక్కసారి 200 మంత్స్ అయినా కూడా రాని స్టాక్స్ ఉంటాయి. అందువల్ల అలాంటి అండర్ పెర్ఫార్మ్ చేసే స్టాక్స్‌లో ఉండకుండా యాజ్ అండ్ వెన్ స్టార్టెడ్ మొమెంటమ్ స్టార్ట్ అయినప్పుడు అందులో బై చేయడం అనేది దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సిమిలర్ స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట. సో, ఎందుకంటే మనం వీ కెనాట్ మూవ్ ద ప్రైస్ అని చెప్పాను. బట్ వీ కెన్ ఫాలో ద ఫ్లో. రైట్? ఎగ్జాక్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషన్స్ బై చేసినప్పుడు మాత్రమే ఇలాంటి వాల్యూమ్ షూటప్ అనేది మనకు కనిపిస్తదనమాట అండి. ఆ టైంలో మొమెంటమ్ కనిపిస్తే గనక వీ కెన్ క్యాప్చర్ దట్ మొమెంట్. రైట్? సో, ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే గనక సో, ఆల్మోస్ట్ 30% అనమాట అండి బ్రేకౌట్ తర్వాత. సో, ఈవెన్ ఆ బ్రేకౌట్ కాకపోయినా ఈ బ్రేకౌట్ తర్వాత రైట్? సో, ఆల్రెడీ ఒక 700 లెవెల్స్ దగ్గర ఒక మంచి బ్రేకౌట్ వచ్చింది కదా! సో, యూ క్యాప్చర్డ్ అరౌండ్ 24%, 25% రిటర్న్ షార్ట్ పీరియడ్‌లో క్యాప్చర్ చేసినట్టు అయిందనమాట అండి. సో, వితిన్ దిస్ 1 మంత్‌లో రైట్? కెన్ యూ బిలీవ్? సో, అందువల్ల ఏంటంటే ఈవెన్ ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ రైట్? సో, ఎప్పుడైతే మొమెంటమ్ వచ్చిందో అప్పుడు మీరు పార్టిసిపేట్ చేసినా కూడా యూ ఆర్ గోయింగ్ టు మేక్ సమ్ మనీ ఫర్ షూర్ అనమాట. రైట్? బట్ వీ హావ్ టు ట్రైల్ అవర్ స్టాప్ లాస్. ఎగ్జిట్ కూడా తెలియాలి. సడన్ రివర్స్ అవ్వచ్చు. సో, వీ హావ్ టు ఎగ్జిట్ విత్ అవర్ స్టాప్ లాస్ అనమాట అండి. రైట్? సో, లెట్ అస్ సే ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిందనుకోండి. ఎగ్జిటెడ్. అగైన్ మళ్ళీ హై దాటుతున్నప్పుడు యూ కెన్ ఎంటర్ అనమాట ఇఫ్ యూ వాంట్. ఓకే. అలా ప్లాన్ చేసుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు బి బెటర్ అనమాట అండి. రైట్? యాజ్ పర్ మై ఒపీనియన్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి తప్పకుండా ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్‌ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.